అంకుల్ ఈసారి ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది ఎలక్షన్ లో మీకు? టీడీపీ అన్నా. టీడీపీ వస్తేనే కొద్దిగా వాతావరణం అంతా బాగా కనబడుతుంది. కొద్దిగా బాగా ఇబ్బందిగా ఉంది ఇది 5 సంవత్సరాలు. కొద్దిగా అది వస్తే కొద్దిగా ఏమైనా కొద్దిగా సేవింగ్ ఉంటుందని చెప్పి అనుకుంటాం మా లేబర్లు అంతా కలిసి. జగన్ గారి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు మీకు ఎలా అనిపిస్తుంది? పనులు కానీ లేదా ఉద్యోగ అవకాశాలు కానీ యువతకి? అయ్యేం కనబట్లేదమ్మా మాకు. ఎందుకంటే మా ఉద్యోగాలు కానీ లేబర్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలా బాధపడుతున్నాం అయ్యా. చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకని చెప్పంటే ఇక ఈ 5 సంవత్సరాలు చాలా ఇదిగా బాధపడ్డాం. తర్వాత ఇంకో ప్రభుత్వం మారితే ఏమైనా అవకాశం బాగుంటుందని చెప్పి అనుకుంటున్నామండి. జగన్ గారు 2019లో పూర్తి మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా, మందు లేకుండా చేస్తాను, మద్యాన్ని నమ్మనీయకుండా చేస్తాను, అది చేయలేదు కదా, దాని మీద మీరు ఏమంటారండి? దాని ఏముంది ఇక ఆయన ఇక మరి ఆయన ఇష్టం కదా చేయనింది. దాని గురించి దానివల్ల ఏమైనా ఆయనకి ఏమైనా బెనిఫిట్ ఏమి వస్తుందేమో అందుకని చెప్పి దాని నుంచి అట్లాగా. అందువల్ల లేకపోతే అసలు ఎప్పుడో చేయించేవాళ్ళు. ఎవరు ఇంకోటే చేయించేవాళ్ళు. ఈయన మాత్రం అలా ఉంచేశారు ఈయన. మరి ఏమంతో తెలియదు. ఈ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలలో జగన్ గారు పరిపాలించిన 5 సంవత్సరాల్లో బీసీలు, ఎస్టీలు, ఎస్సీలకి ఏమన్నా లాభం జరిగిందంటారా, నష్టం జరిగిందంటారా, మైనారిటీ కేటగిరీ వాళ్ళకి? దాని విషయం మనకు తెలియదు నాన్న. ఎక్కువగా నేను అంత లోతుకి వెళ్ళలేదు. అయ్యా నేనే చేతి పని చేసుకునేవాడిని. దాని గురించి మనకు ఎక్కువ తెలియదమ్మా. ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలిస్తే అన్నిటికీ బెటర్గా ఉంటుంది అంటారు మీరు? టీడీపీ వస్తే మంచిది అనుకుంటున్నాం సార్.